అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఏఐజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్స్ వార్డు, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మర్రిని సందర్శిస్తారు. స్థానిక శివాలయం, మ్యూజియం, భారీ పిల్లల మర్రి చెట్టును పరిశీలిస్తారు. అంతేగాక గద్వాల పట్టు చీరలు, వాటి ప్రత్యేక నేత పద్ధతులపై కంటెస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. ఇక చివరిగా సాయంత్రం 5 గంటలకు కంటెస్టెంట్లు హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించనున్నారు. ఈ సందర్శనలో అద్దాల ముద్దుగుమలు, హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను పరిచయం చేయనున్నారు. ఎక్స్పీరియం ఎకో పార్కులో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ ను సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ఏఐజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్స్ వార్డ్, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్ కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మర్రిని సందర్శిస్తారు. స్థానిక శివాలయం, మ్యూజియం, భారీ పిల్లల మర్రి చెట్టును పరిశీలిస్తారు. అంతేగాక గద్వాల పట్టు చీరలు, వాటి ప్రత్యేక నేత పద్ధతులపై కంటెస్టెంట్లకు అవగాహన కల్పిస్తారు. చివరిగా సాయంత్రం 5 గంటలకు కంటెస్టెంట్లు హైదరాబాద్ శివారులోని ఎక్స్పీరియం ఎకో పార్కును సందర్శించనున్నారు. ఈ సందర్శనలో అందాల ముద్దుగుమ్మలు, హైదరాబాద్ పర్యావరణ సమతుల్యత, స్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను పరిచయం చేయనున్నారు. ఎక్స్పీరియం ఎకో పార్కులో గ్రీన్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. సో ఇక మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అందాల సుందరీమణుల పోటీలు ఏకంగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ను పూర్తిగా సందర్శించడం జరుగుతోంది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్కి కూడా వెళ్తున్నారు. అయితే మొదటిగా మనం ఒకసారి గమనించినట్టయితే హైదరాబాద్లో చార్మినార్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గాజుల తయారీ పరిశ్రమను సందర్శించడం జరిగింది. వాళ్ళు అక్కడ షాపింగ్ చేయడం జరిగింది. చౌమహుల్లా ప్యాలెస్లో ప్రముఖులతో కలిసి భోజనం చేయడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత రోజు వరంగల్కి వెళ్ళడం, అక్కడ కిలా వరంగల్ కోటను సందర్శించడం, ఇంకా అంతేకాకుండా రామప్పను సందర్శించడం, ఈ విధంగా వాళ్ళంతా అంటే ఒక యాత్రను కూడా చేపట్టినట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వీళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నారు మన మంత్రులు. ఇటు సీతక్క కానివ్వండి, కొండ సురేఖ కానివ్వండి, వీళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇవాళ మనం ఒకసారి గమనించినట్టయితే ఇవాళ వీళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లల మరి అక్కడ సందర్శనను చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రధాన శివాలయం, ఆ గుడికి వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే తెలంగాణలో ఇది వాళ్ళకు కొత్త ప్రదేశం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా వాళ్ళకి కొత్త కొత్త అనుభూతినిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వేసవి కాలం మళ్ళీ. సో వాళ్ళ ఒకసారి కనుక వాళ్ళని గమనించినట్టయితే అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళకు అన్ని సౌలభ్యాలను అందిస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వ అధికారులు.
సో ఈ విధంగా అంటే ఇంకా కొద్ది రోజులు వీళ్ళ యాత్ర అనేది సాగుతూనే ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు ఇక్కడ స్టే చేస్తారు. సో లాస్ట్ ఫైనల్గా ఈ మిస్ వరల్డ్ ఎవరైతారు అనేది మాత్రం అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది. అంటే ఏ దేశ సుందరి మిస్ వరల్డ్ అవుతుందనేది కూడా ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొని ఉంది. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొంటున్న అతివలు ఇవాళ తెలంగాణలోని 3 కీలక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదటిగా కాసేపట్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్గా మారుతున్న హైదరాబాద్ గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఏజీ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న అత్యాధునిక వైద్యం, పీడియాట్రిక్ వార్డ్, అలాగే బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్నెస్, డైట్కు సంబంధించిన టాక్ షో నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రక పిల్లల మరణి సందర్శిస్తారు. సో ఈ విధంగా ఈ రోజు వీళ్ళ యాత్ర అనేది ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. ఓకే శ్రవంతి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్కు వచ్చిన సుందరి మనులు ఈ రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఐజీని అయితే సందర్శించనున్నారు. ఆ తర్వాత ఈ ఎక్కడైతే పాలమూరులో పిల్లల మర్రి 75 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పిల్లల మర్రిని అయితే సందర్శించనున్నారు. అక్కడ 2 గంటల పాటు గడపనున్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్కు వచ్చిన సుందరి మనులు తెలంగాణలోని పర్యాటక ఏదైతే ప్లేసెస్ అంటే చారిత్రక కట్టడాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సందర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం పాలమూరు పర్యటనకు వెళ్ళనున్నారు. అక్కడ పిల్లల మర్రిని సందర్శిస్తారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పిల్లల మర్రి పరిసరాలలో సందడి చేయనున్నారు. ముందుగా 16వ శతాబ్ది నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అనంతరం పురావస్తు మ్యూజియం ను సందర్శిస్తారు. తర్వాత పిల్లల మర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలలో విద్యార్థులు సుందరి మనులైతే ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. మిస్ వరల్డ్ పోటీదారులు రాక సందర్భంగా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని మెట్టుగడ్డ నుండి పిల్లల మర్రి వరకు ఆంక్షలు అయితే విధించారు. 1300 మంది పోలీసులతో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి పాలమూరు సమీపంలోని పిల్లల మర్రికి దాదాపు 750 ఏళ్ల చరిత్ర ఉంది. 3.5 ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ మహావృక్షం అయితే ప్రపంచ గుర్తింపు పొందింది. సుందరిమనులు హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లల మరికి చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ గడపనున్నారు. రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. మ్యూజియంలో తెలంగాణ చారిత్రక సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించినటువంటి శిల్పాలను సందర్శిస్తారు. అలానే అక్కడే ఉన్నటువంటి ఏకో పార్కు అయితే సుందరి మనులు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరుకు శుక్రవారం మరికొందరు ప్రపంచ అందగత్తులు అయితే రానున్నారు. ఎక్స్పోరియం ఏకో ఫ్రెండ్లీ పార్క్ లో సందడి చేయనున్నారు. పార్కులోని ప్రకృతి అందాలను అయితే చూడనున్నారు. అలానే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అయితే పార్కులో గడపనున్నారు. ఈ సందర్భంగా పార్కులోని వివిధ జాతుల మొక్కలు, వృక్షాలు విశిష్టతలను నిర్వాహకులు వారికి వివరించనున్నారు. కాగా మిస్ వరల్డ్ పోటీదారులు ఆదివారం సచివాలయానికి వెళ్ళనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు అక్కడే ఉంటారు. సచివాలయంపై సందడి అయితే 3D ప్రొడక్షన్ మ్యాపింగ్ లో తెలంగాణ చరిత్ర అభివృద్ధిని అయితే వీక్షిస్తారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.